నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిదని ప్రభుత్వ చీఫ్ జీవి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 63 మంది లబ్ధిదారులకు 58,11,530 రూపాయల చెక్కులు శనివారం తన కార్యాలయంలో చీఫ్ జీవి పంపిణీ చేశారు. వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ జీవి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. బాధపడుతున్నప్పుడు హాస్పిటల్ ఖర్చులు అయినప్పుడు లేదా ఇప్పుడు హాస్పిటల్ ఆపరేషన్ కావాల్సినటువంటి వాళ్ళు అనేక మంది చంద్రబాబు గారికి సీఎం రిలీఫ్ ఫండ్కి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా మన పార్టీ ఆఫీస్ నుండి మన గవర్నమెంట్ చీఫ్ కార్యాలయం నుండి అందరికీ సిఫార్సు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రికమెండ్ చేయడం జరిగింది. పెట్టిన ప్రతి ఒక్కటి కాదనకుండా మరి చంద్రబాబు గారు ఇస్తున్నారు. మరి ఇప్పటికి చాలా మందికి ఇచ్చారు. ఈ రోజు 59 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. చంద్రబాబు గారికి, మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారం. అలాగే ఆపరేషన్లకు ముందు 4 LOCలు అంటే ఆపరేషన్ చేయించుకునే ముందే ఆర్థిక ఇబ్బంది ఉంటుంది, బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా కొంత అడ్వాన్స్గా అమౌంట్ ఇచ్చారు, LOC అంటారు. అట్లా LOC కింద 14,50,000 రూపాయలు. అలాగే చెక్స్ 59 మందికి చెక్స్ ఏమో 43,61,000 ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఈ ఒక్కరోజు 63 మందికి 58,11,530 రూపాయలు 58,11,500 రూపాయలు 63 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు పంచడం జరుగుతూ ఉంది. దీనికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుంటున్న అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, మళ్ళీ తొందరగా మళ్ళీ ఆరోగ్యం కోలుకొని చక్కగా ఆనందంగా తిరగాలని చెప్పేసి దేవుడిని ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు గారు చేసిన సహాయానికి మరి ఒకసారి చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చినందుకు ఎవరు కూడా రూపాయలు లంచం ఇవ్వద్దని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకుంటాము. సీఎం రిలీఫ్ ఫండ్ మన కార్యాలయం నుండి ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా సెక్రటరియట్ తీసుకెళ్లి మళ్ళీ అక్కడ చెక్ వచ్చిన అప్లికేషన్ అక్కడ ఇచ్చి చెక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే ఒక్క రూపాయి అడిగినా ఎవరికి ఇవ్వద్దు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే నాకు చెప్పాల్సిందిగా నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరికి మా ఆఫీసులో ఎవరికి కూడా డబ్బులు అడగరు, లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే మాత్రం నా దృష్టి తీసుకురండి, వాళ్ళ మీద చర్య తీసుకుని. మిమ్మల్ని ఎవరన్నా ఇళ్లలో ఎవరైనా ఒక 500, 1000 రూపాయలు కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరికైనా ఇచ్చారా? ఎవరిని ఇస్తే నాకు చెప్పండి. మీరు 1000 రూపాయలు ఇస్తే 2,000 వెనక్కి ఇప్పిస్తా. వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డులోని వై కన్వెన్షన్ హాలులో వినుకొండ నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో శుక్రవారం నియోజకవర్గ సమీక్షా సమావేశం ప్రభుత్వ చీఫ్ జీవి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారుల పనితీరుపై సమీక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి, పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారాలు, అభివృద్ధి ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు ప్రభుత్వ చీఫ్ జీవి అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, నియోజకవర్గ మండలాల అధికారులు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్ సంబంధించిన 70 స్కీమ్స్ ఉన్నాయి. వీటి గురించి మనం ఎప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. వీటికి చాలా బడ్జెట్ ఉంది. ఒక్కొక్క స్కీమ్కే చూడండి, దాదాపు 15,000 కోట్లు 20,000 కోట్లు బడ్జెట్ ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 దాకా దీంట్లో ఈ 70 స్కీమ్స్ లో ₹1 కూడా మనం దాదాపు తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఒక నెగ్లిజిబుల్ డబ్బులు తీసుకున్నాం. దీంట్లో తీసుకున్నా కానీ అసలు వాళ్ళ డైవర్ట్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు ఒకసారి చదివి ఒక 2 రోజుల్లో వస్తారా, 3 రోజులు వస్తారా, 1 రోజుల్లో వస్తారా, మనం మన జిల్లా వైపు నుంచి మనం ఏం ప్రపోజ్ చేయించనే ప్లాన్తో మీరు వస్తే మంచిది. అది మీరు అబ్జర్వ్ చేయాలి, తప్పదు. ఇట్స్ గుడ్ ఎక్సర్సైజ్, మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు, అర్థం కాదే కాదు. మీరు అందరూ సీనియర్స్ కాబట్టి ఈజీగా అర్థం అవుతుంది. ఆ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి
దాని మీద లింక్ మీద కొడితే దానికే లింక్ ఉంది. మేము చేసినా కానీ దీనికి సాఫ్ట్ కాపీలో లింక్ పెట్టాం. మళ్ళీ మీరు ఎత్తుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మీరు దానికి వెళ్ళి లింక్ మేము క్లిక్ చేస్తే ఆ స్కీమ్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ తీసుకొని మన జిల్లాలో మనం ఏం ప్రపోజ్ చేయొచ్చు అనేది మీరు ప్లాన్ తరండి. ఉదాహరణకి మన కోఆపరేటివ్ సొసైటీస్ కింద ఏం చేసామంటే, కోఆపరేటివ్ సొసైటీస్ కింద అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ ఉంది. అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ అనేది మార్కెట్ యార్డ్స్కి అయితే 6% ఇస్తారు. అదే కోఆపరేటివ్ సొసైటీస్కి అయితే 1% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఇస్తుంటే మనం చెప్పింది ఏంటంటే 1-2 అలా చూడమాకండి. మొత్తం ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్, మన పల్నాడు ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ మొత్తాన్ని కలిపి మీరు ప్లాన్ రండి సార్ అని చెప్పారు. ఏం చేయొచ్చు కోఆపరేటివ్ సొసైటీస్ లో అంటే ప్లాన్ వచ్చారు. ఇవ్వండి, కొన్ని బాగా నడుస్తున్నాయి, కొన్ని ఏమన్నా కొద్దిగా డబ్బులు కట్టడం ఇబ్బంది పడతా ఉన్నాయి. బాగా నడిచే దగ్గర మనం ఏం చేద్దాం, కొద్దిగా ఇబ్బంది పడుతున్న దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం ఒక ప్లాన్ వచ్చారు. దాంట్లో అన్ని చేయలేకపోవచ్చు, కనీసం 75% చేసినా బాగానే చేస్తుంటారు. కానీ ఒక ప్లాన్ ఉంటే దాన్ని ఎంత పడితే అవుతుంది. కానీ అసలు ప్లాన్ లేకుండా ఏదో పై నుంచి వచ్చింది మనం చేసాం గుడ్ల మెల్లగా వెళ్తున్నాం అనుకోండి, ప్లాన్ లేకుండా ఉపయోగం లేదు కదా, ఉందా? సో మీకు ప్లాన్ చేసుకోవడానికి మొత్తం మెటీరియల్ మీ చేతిలో పెడతాం. మీరు చేయవలసింది కొద్దిగా స్కీమ్ చదవండి. చదివి ఆ స్కీమ్ లో మన జిల్లాలో మనం ప్రపోజ్ చేసామా, చాలా స్కీమ్స్ తో చేయలేం. కాబట్టి మనం ఏం ప్రపోజ్ చేయొచ్చు చూడండి. మన పల్నాడు జిల్లాలో ఏం ప్రపోజ్ చేయొచ్చు చూడండి. తీసుకొని వస్తే ముందు రాష్ట్రం తీసుకొని వస్తే తర్వాత డిపిఆర్, దాని తర్వాత అసలు ముందు ఒక ఐడియాతో వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ప్రాసెస్ ఏంటి, మన జిల్లా నుంచి ఏ స్కీమ్ లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మీ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, కలెక్టర్ గారి దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళాలి. ఇందాక ఎమ్మెల్యే గారు అంటారు ఎంపీ గారి ద్వారా పంపించాలా అని. ఎంపీది ఏముండదు, ఎంపీ మామూలుగా జనాలకు ఎంపీ అంటే ఎంపీ మాకు ఎగ్జిక్యూటివ్ రోల్ ఏముండదు కదా. మేము ఓవర్సీ చేయగలంటే మేము జరుగుతున్న పనిని చూడగలిగా మేము వచ్చి ఎగ్జిక్యూట్ చేయగలిగేది కరెక్ట్ గా చేయగలం. ఆఫీసర్స్ మీరే చేయగలం, ఎగ్జిక్యూషన్ అండర్ యూ, అంతే కదా. మేము మహా అయితే ఐడియా చేయగలం, ఇది చేయడం అని చెప్పి మేము ఓవర్సీ చేయాలి. మీరు చేయకపోతే మేమేం చేయలేం. సో నేను ఎప్పుడు చెప్పేది అదే, మీరు నేను సక్సెస్ అయితే మీ వల్ల సక్సెస్ అవుతాం, మేము ఫెయిల్ అయితే మీ వల్ల ఫెయిల్ అవుతాం. మేము చెప్పిపోయినా మీ వల్లే, బాగుపడినా మీ వల్లే. మీరే ఐడియాస్ ఇచ్చి మమ్మల్ని చదవడితే మేము చెప్పిపోతాం. మీరే మంచి ఐడియాస్ ఇచ్చి ఇలా చదవండి మేము పారే చేస్తాం. సో మిమ్మల్ని కోరేది ఏంటంటే దయచేసి చదవండి. చదివి నెక్స్ట్ మీటింగ్ 1 వీక్ లో పెడతారా, పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తే కానీ అక్కడ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సీఎం గారు ఇల్లు కట్టుకోవాలి పేదలకని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు పూర్తి చేయాలి. రానున్న 5 సంవత్సరాల్లో మొత్తం, రానున్న 4 ఏళ్ళలో మొత్తం కట్టాలి, ఇల్లు పేదలకు ఇల్లు ఇవ్వాలని సంకల్పంతో ఉన్నారు. ఇల్లు పొజిషన్ సర్టిఫికేట్ ఉంటేనే, ఇల్లు పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తేనే ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది ఇల్లు. కాబట్టి ఆర్డీఓ గారు చెప్పారు, మరి పట్టా భూములు అయితే మేము ఇస్తామన్నారు. గ్రామ కట్టం అయితే పంచాయతీ సెక్రటరీల ద్వారా ఇప్పించాలి. గ్రామ కట్టం అయితే దాదాపు 1000 మంది ఎదురు చూస్తున్నారు, అంటే ఇళ్ల పట్టాల కోసం, పొజిషన్ సర్టిఫికేట్ కోసం. అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వారంలో మొత్తం ఎంతమందికి అవసరం అంతమందికి కూడా గ్రామ కట్టంలో పొజిషన్ల అనేక సంవత్సరాల నుండి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వండి. అలాగే జేసీ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నా. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఆల్రెడీ పొజిషన్లో ఉన్నారు, గవర్నమెంట్ భూమిలో పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు పట్టాలు ఇష్యూ చేయండి. గవర్నమెంట్ భూమిలో పొజిషన్లో ఉన్న వాళ్ళకి, చాలా సంవత్సరాలు గుడిసెలు వేసుకుని ఉన్న వాళ్ళకి మీరు పట్టాలు ఇస్తే ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇస్తాం. కాబట్టి అవి మీరు వేగంగా మీరు ఎంఆర్ఓ ద్వారా, పిఆర్ఓ ద్వారా సేకరించండి. అవి మీరు తొందరగా ఇవ్వండి. గ్రామ కట్టంలో ఉన్న వాళ్ళు, ఎంపీడీఓలు, ఈఓఆర్టీలు, పంచాయతీ సెక్రటరీ ద్వారా పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పించండి గ్రామ కట్టానికి. ఆ విధంగా తొందరగా పూర్తయితే ఇళ్ళన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారని మనం చేస్తున్నా.
అలాగే కలెక్టర్ గారు జేసీ గారు వచ్చారు కాబట్టి ఈ సర్వే జరగాల్సినటువంటి భూములు, అగ్రహార భూములు సర్వేలు తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతున్నా. ప్రతి అగ్రహార భూములు ఆ వివరాలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఇందాక గుమ్మనపాడు, అంగలూరు, తిమ్మాపురం, వియప్పాపురం, బ్రాహ్మణాగ్రహారం, అక్కడ కొండప్రోలు. ముఖ్యంగా బ్రాహ్మణాగ్రహారం అంటే వాళ్ళు బ్రాహ్మణుల దగ్గర ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం కొన్నారు. వాళ్ళు కూడా భూములు ఇవ్వలేదని చెప్పేసి అమ్మిన వాళ్ళు కూడా భావిస్తున్నారు. దానికి గ్యాప్ ఇంకా వాటన్నింటినీ కూడా బ్రాహ్మణాగ్రహారాలు అవన్నీ అమ్మినట్టు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటిని ఆన్లైన్ చేసి పట్టాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే మిగిలిన కొండప్రోల అగ్రహారం, ఉత్తరాది మఠం, అట్లాగే శివాపురం, ఇవన్నీ కూడా 662 ఎకరాలు, ఇవన్నీ కూడా సమస్యలు క్లియర్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా. అగ్నిగుండాల్లో అగ్నిగుండాల అగ్రహార భూములు 40% అవి ఈపూరు తండాలో ఉన్నాయి. వాటి గతంలో ఆన్లైన్ చేస్తున్నాయి. గతంలో మరి ఈ మధ్య 2 నెలల నుండి అవి తీసేయడం జరిగింది. వాటిని ఒకసారి ఆ తండా వాళ్ళు, ఎస్టీలు, పేదవాళ్ళు, వాటిని ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ ఆన్లైన్ చేయాల్సి కోరుతున్నా. అగ్నిగుండాల అగ్రహారం, ఈపూరు మండలం 2 నెలల క్రితం ఆన్లైన్ తీసేశారు. ఎందుకు తీసేశారో అర్థం కాల. దాన్ని వెరిఫై చేసి వెంటనే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈపూరు మండలం అగ్నిగుండాల, అక్కడ సుగాలి తండ, దాన్ని రెక్టిఫై చేయాల్సిందిగా కోరుతున్నా. అలాగే బియ్యం ఏదైతే షార్టేజ్ ఉందో సుమారుగా 350 క్వింటాల్స్ జేసీ గారు వెంటనే ఒక 4-5 డేస్లో వాటి మీద యాక్షన్ తీసుకొని అవసరమైన వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఆ అవుట్ స్టాండింగ్స్ అన్ని కూడా క్లియర్ చేసేసి కొత్త స్టాక్ ఇష్యూ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ అగ్రహార భూములు సర్వే పూర్తి చేసి అది మీరు ఎప్పట్లో పూర్తి చేస్తారో ఆర్డీఓ గారు చెప్పాలా, జేసీ గారు హామీ ఇవ్వాలి. అంటే ఇవి చాలా సంవత్సరాల క్రితం నుండి పెండింగ్ ఉన్నది. 2014-19 మధ్య కూడా నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాను. ఇదిగో చేస్తా ఉన్నారు, ఇదిగో అన్నారు, షెడ్యూల్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం దయచేసి ఎప్పటిలో చేస్తారో అలాగే మరి కలెక్టర్ గారు 6 monthsలో అన్ని కంప్లీట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ 2-3 నెలలు పట్టాలు ఉండవు కాబట్టి కొంచెం ఎక్కువ మంది టీములు పెట్టి అవసరమైతే పక్క మండలాల నుండి, పక్క నియోజకవర్గం నుండి కూడా టీం తీసుకొచ్చి తొందరగా కంప్లీట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ 3 monthsలో అయితే మళ్ళీ వర్షాలు, పంటలు వేసుకోవడం, మళ్ళీ ఇబ్బంది, పంటలు వేస్తే సర్వే చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఈ 3 monthsలో స్పెషల్గా ఈ అగ్రహార భూములు అన్ని కూడా పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ముఖ్యంగా మనం ఆహ్వానించగానే వచ్చినటువంటి కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, డిఎఫ్ఓ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు అనేక సమస్యలు ఈరోజు వారి దృష్టికి వచ్చినాయి. అవన్నీ కూడా టైం టు టైం అన్నీ కూడా క్లియర్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. తప్పనిసరిగా ఏవైతే సబ్సిడీ లోన్స్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుండి ఉన్నవి, ఆ స్కీమ్లోని తప్పనిసరిగా గ్రామ నాయకత్వాలు, మండల నాయకత్వాలు దాని మీద దృష్టి పెట్టండి. అధికారులు కూడా ఏపీఎంలు దాని మీద దృష్టి పెట్టి సబ్సిడీ లోన్స్ ఏమున్నాయో దాన్ని పూర్తి చేసి కోరుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సబ్సిడీ లోన్లు అవి ఎలిజిబిలిటీ ఉంటే అన్లిమిటెడ్గా ఇస్తారు. కొంచెం బ్యాంకర్స్తో మాట్లాడుకున్నట్టయితే, బ్యాంక్ వాళ్ళతోటి సమన్వయం చేసుకుంటే, బ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చేట్టు కొంచెం చేసుకుంటే, ఫేస్ వాల్యూ బట్టి, క్రైసిల్ వాల్యూని బట్టి. వినుకొండ మండలం మదమంచిపాడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, అర్చనలు జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు స్వామి జయంతి సందర్భంగా జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో 108 మంది పొంగళ్లు,
108 పొయ్యిల మీద కుంభ పొంగలి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొని స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నిత్య అన్నదానం జరుగుతున్న ఏకైక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో ఈ దేవస్థానం క్షేత్రంగా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని, ఈ రోజున విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణ 2వ స్లాబ్ కార్యక్రమానికి కూడా తన చేత కొబ్బరికాయ కొట్టించే అదృష్టాన్ని కలగజేసిన సేవకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మరో ముఖ్య అతిథి స్థానిక న్యాయవాది పోట్లూరి సైదారావు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఆచరించే పద్ధతిని గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సేవకుల అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 108 పొంగళ్లు మహిళా భక్తులందరూ ఉత్సవ మూర్తితో దేవస్థానం చుట్టూ వారు పోసి కొబ్బరికాయ కొట్టి 3 ప్రదక్షిణలు మేళ తాళాలతో స్వామివారి ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి జయంతి సందర్భంగా స్థానిక కొండమెట్ల వద్ద అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు 108 పొంగళ్ళు 108 మంది మహిళలచే నియమనిష్టలతో స్వామివారికి తెల్లవారుజామున 4:21 పంచామృత అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అనంతరం 7 గంటలకి పొంగల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పొంగల్ చేయడం ఆనవాయితీ. ఇది 11వ సంవత్సరం. నిత్య అన్నదానం జరుగుతున్న ఏకైక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణం 2వ స్లాబ్ కూడా ఈరోజు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మదర్స్ డే, మరి తల్లుల దినోత్సవం. ఆ సందర్భం కూడా ఈరోజు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి మరి పూర్వం నుంచి సనాతన ధర్మం మన ఇంట్లో ఏ కార్యక్రమమైనా పొంగలు చేసుకోవడం ఆనవాయితీ. వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచిన పొంగలు చేసుకుంటాం ప్రతి కార్యక్రమం. అదేవిధంగా మరి జన్మదినోత్సవం సందర్భం కూడా పొంగలు చేసుకుంటాం. పొంగల్ అనేటిది సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి స్వామివారి దివ్యప్రసాదం. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వినుకొండ పట్టణ మరి 32 వార్డుల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈరోజు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమానికి తరలి వచ్చి పొంగల్ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మాజీ శాసనసభ్యులు డీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారు రావడం జరిగింది. వారి కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కట్టి స్వామివారి వద్ద తీర్థప్రసాదం తీసుకొని వెళ్ళడం జరిగింది. అదేవిధంగా పట్టణ పుర ప్రముఖులు, ప్రముఖ సీనియర్ న్యాయవాది, మంచి మనిషి, పేదలపాటి పెన్నిది మరి అయినటువంటి మన పోట్లూరి సైదారావు గారు ఈ యొక్క దేవస్థానానికి ప్రధాన సేవకులుగా, కార్యనిర్వాహక సేవకులుగా మరి వారి దంపతులు ఇద్దరు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మరి బ్రోకర్ ఆఫీసు మరి సంచెట్టి లక్ష్మీనారాయణ గారు సీనియర్ నాయకులు, మరి లక్ష్మీ నరసింహస్వామికి ప్రధాన సేవకులు, మరి సలహాదారులు వారు కూడా పాల్గొన్నారు. అది మాజీ డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కనగల రామకోటేశ్వరరావు గారు కూడా ఈ అనంత రామకోటేశ్వరరావు గారు కూడా పాల్గొన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దేశం మొత్తం కూడా మరి మనం రక్షించుకునే క్రమంలో మోదీ గారు మరి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి వారి ఆశీర్వాదంతో అక్కడ కూడా మంచి ఫలితాలు సాధించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆయురాగ్య అష్టైశ్వర్యాలతో వీర జవాన్లందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా లక్ష్మీ నరసింహస్వామి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా మరి 108 మంది 1 పొంగళ్ళు ఏర్పాటు చేసి దేవునికి అర్పించడం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం. ఎంతో పురాతనమైనటువంటి దేవస్థానం, చాలా విశేషమైనటువంటి దేవస్థానం, మంచి ఎనర్జీస్ ఉండేటువంటి స్థలంలో మరి మళ్ళా అమ్మా ట్రస్ట్ బాబా గారు పునఃప్రతిష్ఠ చేసినటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం చూస్తే ఉగ్ర నరసింహుడుగా ఉంటాడు. పాపాలని, దుర్మార్గాలను అన్నింటినీ ఖండించేటువంటి విధంగా లక్ష్మీ నరసింహస్వామి రూపం అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా సరే ఇక్కడ మరి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి కూడా మరి లక్ష్మీ నరసింహ పూజా కార్యక్రమం అనేటువంటి నిర్విఘ్నంగా మరి మాల్యాద్రి గారి బాధ్యతను తీసుకొని మరి పుర ప్రముఖులు, పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజానీకుల యొక్క అండదండలతోటి, సహాయ సహకారాలతోటి మరి యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నందుకు వాటిని ప్రత్యేకించి అభినందిస్తూ ఉన్నాము. ఒక పూజా కార్యక్రమాలే కాకుండా పేదలకు ప్రతిరోజు కూడా మరి కొంతమందికి అన్నదానం చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం.
అలాగే గుడికే పరిమితం కాకుండా ఒక ఆశ్రమాన్ని కూడా ఈ పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని, మరి దేవస్థాన స్థలాన్ని ఇప్పుడు ఎన్నో రోజులు నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ స్థలాన్ని మళ్ళా బాగు చేసి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించడం కూడా చాలా గొప్ప విషయం. దీనికి భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు, దేవుని యొక్క సేవా కార్యక్రమాలు, అలాగే దేవుని యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఆశ్రమం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి మనకి ఇక్కడ చాలా మందికి ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి, ఆ వాతావరణం అనేటువంటి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మేమందరం కూడా కోరుకునేది ఒకటే, ఈ దేవస్థానం ఇప్పటికే పురావస్తు శాఖ కింద ఉంది. దానికి మన స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క మరి సహకారంతో పురావస్తు శాఖ వారిని సంప్రదించి దీనికి తగినటువంటి మరమ్మతులు చేయడానికి పర్మిషన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క పర్మిషన్ కనుక వచ్చినట్టయితే పట్టణంలో అనేక మంది మరి అనంతకోట గారు ఇలాంటి వారు చాలామంది ఉన్నారు ఈ సహాయం చేసి అభివృద్ధి చేయడం కోసం. అందుకోసం మేమందరం కూడా ప్రయత్నం చేసి ఈ దేవాలయం అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి మరి అందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమానికి, సేవా కార్యక్రమానికి మా వంతు సహకారాన్ని ఇచ్చి తోడ్పడవలసిందిగా మరి కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క కార్యక్రమాలను చాలా గొప్పగా నిర్వహిస్తున్నటువంటి, వారికి ఉన్నటువంటి సొంత వ్యవహారాలు కూడా పక్కన పెట్టి దేవుడి కోసం ఇచ్చిస్తున్నటువంటి ఈ మాయాత్రి గారిని మరొకసారి ఈ సందర్భంగా అభినందిస్తూ తీసుకుంటాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.